చెప్పారు. నేను ప్రపంచం అంతా కూడా పంపిస్తున్నాను ఎక్స్పర్ట్స్ అందరినీ. వాళ్ళు మొత్తం స్టడీ చేస్తారు. వాళ్ళల్లో వచ్చిన మార్పులు చూసుకుని దానికంటే మెరుగైన వ్యవస్థను రూపకల్పన చేస్తానని మీ అందరికీ హామీ ఇచ్చాడు. ఇప్పుడే ఎలక్ట్రికల్ సైకిల్ కూడా మాట్లాడాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇఫ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఫర్ ఎవ్రీ అవర్ పీపుల్ గ్రామీణ డాక్ సేవక్ one electrical cycle with green energy, no pollution. If we do that, then they will cover very comfortably in the villages. Even sometimes they need exercise, they will ride the cycle. Whenever they are tired, they can drive the cycle and move forward. Even carrying parcels, all these things, it is very, very easy. For that, what I am requesting our Honorable Minister, make Andhra Pradesh as a proof of concept, as a model project. All 17,000 people you provide one cycle, you will see the productivity within no time. ఇవన్నీ కూడా మనం చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు బోలెడన్ని అవకాశాలున్నాయి. నేను ఇప్పుడే చూశాను ఎంత ఫ్లూయెంట్ గా హిందీ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా గ్రామంలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చని ఇండియా పోస్ట్ సర్వీస్ లో చేరారు. దానికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ రోజు ఉత్తమ సేవలు అందించే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రోజు రాష్ట్రంలో కూడా డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. ఈ రోజు మీరు చూస్తే డబల్ స్పీడ్ తో ముందుకు పోతున్నాం. 20 నెలల్లో సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు సూపర్ స్పీడ్ తో ముందుకు పోతున్నాం, సుపరిపాలనకు నాంది పలికాం. ఈ రోజు ఎవ్వరు కూడా ఏ ఆఫీసుకు పోయే పని లేదు. సర్టిఫికెట్లు గాని ఏ పని కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ లో మన మిత్ర ద్వారా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా సర్వీసులు వస్తాయి. కానీ ఏదైనా నేరుగా చేరేయాలంటే దానికి పేర్లలుగా ఈరోజు గ్రామ డాక్ సేవకులే మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మంత్రులు ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు డ్రైవ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సేవలన్నీ కూడా మా గ్రామీణ డాక్ సేవకుల ద్వారానే చేపిస్తామని మీకు హామీ ఇస్తున్నాను. అవసరమైతే మినిస్టర్ గారు ఈజ్ కోఆర్డినేటింగ్. ఈరోజు రైలు గాని ఎయిర్ గాని బస్సుల్లో గాని ఎలాంటి పార్సల్స్ ఎక్కడికి పంపించాలో కన్సాలిడేషన్ చేయడం, టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయడం. ఈ రెండు టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయగలిగితే చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి. అది కూడా చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నా. ఇక్కడ మీరందరూ ఉన్నారు, ఏది కూడా అసాధ్యం కాదు. అతి శక్తివంతమైన ఆర్గనైజేషన్ ఇండియా పోస్ట్. ఈ రోజు మీకు సరి అయిన గైడెన్స్ ఇచ్చి సరైన ప్రోత్సాహం ఇస్తే రాబోయే రోజుల్లో వికసిత్ భారత్ కి, స్వర్ణాంధ్రప్రదేశ్ కి వెన్నెముకగా మీరుంటారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. 20 నెలల్లో మీరు చూశారు కీలకమైన అమరావతి. మొన్నటి వరకు శ్మశానం అన్నారు, ఎడారన్నారు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, ప్రపంచం మెచ్చే రాజధాని అమరావతి. పోలవరం గోదావరిలో కలిపేశారు. ఈ రోజు మీరందరూ చూశారు, పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్
మొన్నే మీరు చూశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేసే పరిస్థితికి వస్తే, ప్రైవేట్ పరం చేసే పరిస్థితికి వస్తే ఎన్పీఏ అయితే కేంద్ర సహకారంతో ఈ రోజు రివైవ్ చేయడమే కాకుండా లాభాల బాటలో పోతా ఉందంటే ఈ నెలలో 54 కోట్ల రూపాయలు ప్రాఫిట్ కూడా వచ్చిందంటే అది అటు కేంద్రం ఇటు రాష్ట్రం చేసే సుపరిపాలన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి చాలా చేశాం. నేను ఒకటే ఈ కొండే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం చేసే మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రం చేసే మంచి పనులు మన ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ దేశాన్ని ఒక గొప్ప దేశంగా తయారు చేయాలంటే, ఆ యాంగిల్లో నిర్మాణం జరగాలంటే అది మన చేతల్లోనే ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న నేను ఢిల్లీకి వెళ్ళాను. చూశాను, సదస్సు చూశాను. 80 దేశాలు వచ్చాయి. 80 దేశాలు వచ్చి మనం చేసే అప్లికేషన్ చూసి ఆశ్చర్యపోయారు. ఒక వ్యవసాయ రంగంలో, లేకపోతే ఒక ఆరోగ్య రంగంలో, ఒక లైవ్ స్టాక్ లో ఇలాంటి అనేక నూతనమైన ఆవిష్కరణలు మనం ఇచ్చేశాం. అది చూసిన తర్వాత మొత్తం ప్రపంచంలో ఉండే అధినేతలే కాకుండా మొత్తం కార్పొరేట్ సెక్టర్ కూడా మన దగ్గర నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏఐ కాన్ఫరెన్స్ చేశారు. అంత మంచి కాన్ఫరెన్స్ చేస్తే మన ప్రతిష్ట దెబ్బతీసే విధంగా, దేశ పరువు పోగొట్టే విధంగా యూత్ కాంగ్రెస్ వెళ్లి అక్కడ నిరసనలు తెలియజేసి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అంటే వీళ్ళకి ఏఐ అంటే తెలియదు, టెక్నాలజీ అంటే తెలియదు, భారతదేశం యొక్క ప్రాముఖ్యత తెలియకుండా ప్రపంచం మెచ్చుకునే పాలన జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం, ఇమేజ్ దెబ్బతినే ప్రయత్నం, బ్రాండ్ దెబ్బతీసే ప్రయత్నం మంచిది కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇండియా పోస్ట్ తరపున మీరున్నారు, మీకు ఒక అవగాహన ఉంది. మీరు మంచిని గాని చెప్పగలిగితే ఇలాంటి చెడు ప్రవర్తనల్ని ఖండించవలసిన బాధ్యత కూడా మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదేమైనా ఫైనల్ గా నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ఉపయోగించుకుని భారతదేశంలో ఒక పటిష్టమైన లాజిస్టిక్ వ్యవస్థగా ఈ యొక్క